దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారండి. దేవుని కృపను బట్టి మేము కూడా దేవుని ఉన్నతమైన పరిచర్ల ముందు కొనసాగడానికి ప్రభు ఎంతగానో సహాయం చేశారు. అందుని బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో పరిశుద్ధ లేఖన భాగం నుంచి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి 55వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగానే ఆయనను వేడుకొనుడి. దేవుడి పరిశుద్ధమైన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడ మా దేవ, మీ శ్రేష్టమైన దీవించిన నామను బట్టి ఎక్కలేని కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ మా ప్రభువా ఈ సమయం వరకు మమ్మల్ని అందరినీ మీ బలిష్టమైన రెక్కల చోటు భద్రపరిచారు. తండ్రి ప్రభా, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే మీ యొక్క వర్తమానాలు వింటున్నారో వారిని వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ రోజు మీరు మాట్లాడబోతున్నటువంటి ఈ వర్తమానాన్ని బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు. ప్రతి బిడ్డలకు ఆశీర్వాదకరంగా మీ నామానికి మహిమకరంగా మీరు మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకుంటారని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యము ఇలా సెలవిస్తా ఉంది. యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగానే ఆయనను వేడుకొనండి. ప్రియులారా, ఈ లోకంలో చూసినప్పుడు మానవుడు దేవుణ్ణి వెదకాలని దేవుడు ఆశపడుతున్నాడు. మానవుడు దేవుణ్ణి కనుగోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ మానవుడు ఉదయాన్నే లేచి ఏమి వెతుకుతున్నాడు? ఎవరిని వెతుకుతున్నాడు? దేని కొరకు ఈ లోకంలో ప్రయాసపడుతున్నాడు? మానవుని ప్రయాస ఏమై ఉంటుంది అని మనం ఆలోచన చేసినట్లయితే, సర్వాన్ని సృష్టించిన దేవుడు, జీవితాన్ని ఇచ్చిన దేవుడు, కృపతో నింపిన దేవుడు, ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుడు, సమస్త సమృద్ధిని కలుగజేసిన దేవుడు ఏమి ఆశపడుతున్నాడు అని అంటే, దేవుణ్ణి వెదకాలని ఆశపడుతున్నాడు. ఆయన సమీపముగా ఉండగానే ఆయన్ని వేడుకోవాలని ఆశపడుతున్నాడు. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠమై ఉన్నది. ప్రియమైన దైవ జనాంగమా, భక్తుడు చెప్తున్నాడు, దేవుడని యెహోవా ఆకాశం అందున్నాడు, ఆయన నరులను కనులారా చూస్తున్నాడని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే ఈ రోజున దేవుణ్ణి వెదికేవారు ఎంతమంది ఉన్నారు? ఎలాగా వెతకగలుగుతున్నారు? ఆలోచన చేసినట్లయితే మీకు దొరికి కాలమున దేవుడు మీకు సమీపముగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని దర్శిస్తూ ఉంటుండగానే, ఎందుకనంటే ఒకానొక దినమున ఈ లోకంలో మానవుడు ఈ లోక జీవన యాత్రలో ముందు కొనసాగుతున్నాడు. అనేకమైన ఇరుకులు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన కష్టాలు, అనేకమైన నష్టాలను చవిచూస్తూ ముందుకు కొనసాగుతున్నాడు. సమస్యల వలయాలలో ప్రియమైన దైవజనమా, ఎవరు నేను విడిచిపెట్టినా, ఎవరు నిన్ను నెట్టివేసినా, ఎవరు నీ మొర ఆలకించకపోయినా, నిన్ను అంగీకరించకపోయినా, నిన్ను సృష్టించిన సృష్టికర్త దేవుడు నీ కొరకు పరలోకం నుంచి భూలోకానికి వచ్చి, భూమి నుండి సిలువుకి వెళ్ళి, సిలువ నుండి సమాధికి వెళ్ళి, సమాధిని తిరిగి లేచి చేతులు చాచి పిలుస్తున్నటువంటి దేవుడు సమీపముగా ఉన్నాడు. ఆయన నీ దగ్గర ఉన్నాడు, నీ చెంత ఉన్నాడు, నీ చేరువలో ఉన్నాడు. అయితే ఎవరికైనా చాలా మంది అనుకుంటున్నారు, దేవుడు నాకు దూరంగా ఉన్నాడండి, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడండి, దేవుడు నా మొర ఆలకించట్లేదండి, దేవుడికి నేను చాలా దూరం అయిపోయానండి అని చాలా మంది బాధపడుతున్నారు. ప్రేమ దాల్చనగమ్మ, బైబిల్ చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 24వ వచనం కనుక మనం చూడగలిగితే, జగత్తును అందలి సమస్తాన్ని నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృత్యములైన ఆలయములలో నివసించాడు. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు గనుక తనకు ఏదైనాను కొదువుగా ఉన్నట్లు మనుషుల చేతులతో చేయింపబడివాడు కాడు. ప్రియమైన దావిద్ ఆలోచన చేసినట్లయితే, నేను ప్రకటిస్తున్న నజరుడైన యేసుక్రీస్తు ప్రభువు, మీరు ఆరాధిస్తున్నటువంటి దేవుడు జగత్తును అందలి సమస్త సృష్టిని నిర్మించినటువంటి దేవుడు, తానే ఆకాశమునకు భూమికిని ప్రభువై ఉన్నందున ఆయన ఆకాశానికి ప్రభువు, భూమికిని ప్రభువై ఉన్నాడు. ఆయన సమస్త సృష్టికిని ఆది సంభూతుడై ఉన్నాడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయన
ఆకాశ మహాకాశాలు పట్టజాలన దేవుడు, జగత్తును అందలి సమస్తమును సృష్టించినటువంటి నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృత్యములైన ఆలయములలో ఆయన నివసించాడు. మానవులు సృష్టించినటువంటి, మానవులు స్వహస్తాలతో నిర్మించినటువంటి ఆలయాలలో ఆయన నివసించడు అని మాట్లాడుతున్నాడు. ఆయన చూద్దాం, అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవుడు గనుక తనకు ఏదైనాను కొదువున్నట్లుగా మనుషుల చేతులతో సేవింపబడువాడు కాదు. మీరు నేను ఆరాధిస్తున్న దేవుడు ఆయన కెరూబులతో, శరాపులతో, 24 పెద్దలతో, దూతకోటి సమూహముతో, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానాలు చేయబడుతున్న దేవుడు తనకు ఏమైనా కొదువై ఉన్నట్లు మనుషుల చేతులతో ఏమీయు ఆయన సేవించబడువాడు కాడు అని అంటున్నాడు. ప్రియమైన దైవజనమా, భక్తుడు చెప్తున్నాడు, అయ్యా నీ ఆకాశమును భూమిని సమస్తాన్ని సృష్టించినప్పుడు, ఆకాశ నక్షత్రాలను చూసినప్పుడు, మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి అతడు ఏపాటివాడు అని వాక్యం సెలవిస్తా ఉంది. భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఆకాశాన్ని సూర్యచంద్ర నక్షత్రాలను చూస్తున్నప్పుడు మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి వారు ఏపాటిది మీ జీవితం, ఇస్త్రీ వెళ్ళి తిరిగి రానటువంటిది ఏ జీవితం. ప్రియమైన దైవజనమా, ఆలోచన చేసినట్లయితే ఈ జీవన యాత్రలో ముందు కొనసాగుతున్నటువంటి మానవుడు దేవుణ్ణి ఆరాధించాలని, దేవుణ్ణి స్తుతించాలని ఆశపడటం తప్పేమీ కాదు. కానీ దేవుడు ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు, ఏం చేస్తుంటాడని మనం పరిశీలన చేసినప్పుడు ఆయన సర్వాంతర్యమైనటువంటి దేవుడు. ఆయన ఎవరు అని అంటే భూమికిని ఆకాశమునకును సృష్టికర్త, నిర్మాణకుడై ఉండి ఆయన మనుషుల స్వహస్తాలతో నిర్మించినటువంటి ఆ ఆలయాలలో అతను ఏ మాత్రం కూడా నివసించడు అని వాక్యించవలసింది. చూద్దాం, మరియు యావత్ భూమి మీద కాపురముండు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవలాడి కనుగొందురేమోనని తను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమున వారిని నివాస స్థలము యొక్క పొలిమేరను ఏర్పరచను. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉలికి కలుగున్నాం. పిల్లలు, ఈ వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఆయన సమస్తాన్ని సృష్టించిన దేవుడయ్యుండి, సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడయ్యుండి, సర్వాంతర్యమైనటువంటి దేవుడయ్యుండి, దేవుడు ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. ఎందుకేనంటే సమస్తాన్ని తన నోటి మాట ద్వారా సృష్టించాడు. ఏ మానవుడిని మాత్రము తన స్వహస్తాలతో నేల నుండి నిర్మించి వారి నాసికారంధ్రాల్లో ఓదగా జీవాత్మైనటువంటి మానవుడు. అయితే ఆయన ఒక మనుషు నుంచి, ఒక జాతి నుంచి, ఒక జాతి ప్రతి మనుషులను ఆయన తన మనుషులతో మరియు యావత్ భూమి మీద కాపురముండు ఆయన ఒకరి నుండి, అనగా ఆదాము నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడవలాడి కనుగొంటారేమో అని తన్ను వెదక నిమిత్తము నిర్ణయ కాలమున. చూసాం, యెహోవా మీకు దొరుకు కాలమున ఆయన్ను వెదకండి, సమీపముగా ఉండగా ఆయన్ను వేడుకొనడి. ఇక్కడ యావత్ భూమి మీద కాపురుండే మనుషులు ఒకరి నుండి సమస్త మనుషులను సృష్టించి ఒకవేళ వారు దేవుణ్ణి తడవలాడి కనుగొంటారేమోనని నిర్ణయ కాలమున ఆయన నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. ప్రతి వాడు హృదయం అనే తలుపు నద్ద నుండి తడుతూ ఉన్నాడు. ప్రతి ఇంటి వారి దగ్గర, ప్రతి ఇంటికి ఉదయాన్నే ప్రభు ప్రతి సమయమందున తడుతున్నాడు. ప్రియమైన దైవజనమా, మానవుడు ఈ నిర్మించినటువంటి దేవాలయం నివసించుడు గాని దేవుడు తాను కోరుకున్నటువంటి హృదయం అనే ఆలయముతో ఆయన నివసించే దేవుడై ఉన్నాడు. మానవుడు దేవుడిని వెతుకుతున్నాడు, కానీ పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో ప్రభుని వెతకలేకపోతున్నాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారని వాక్యం సెలవిస్తా ఉంది. ఒక మనిషి నుండి యావత్ భూమి మీద ఉన్న ప్రతి వారిని
సృష్టించినటువంటి దేవుడు ఆయన ఏమనుకుంటున్నాడు, ఆయన ఒకవేళ మనుషుడు దేవుణ్ణి తడవలాడి కనుక్కుంటాడేమోనని తన వెదకు నిమిత్తము ఒక నిర్ణయ కాలమున దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు ఎవరికి దూరస్తుడుగా ఉండేవాడు కాదు, దేవుడు ఎవరిని త్రోసివేసేవాడు కాదు. దేవుడు ప్రేమాస్వరూపైనడు. అందరూ కూడా తను వెదకాలని, తను చూస్తారని ఆశపడుతున్నాడు. ఎందుకనంటే నన్ను తట్టండి మీకు తీయబడును, వెదకండి మీకు దొరుకుతుంది అని చెప్తున్నారు బైబిల్. అయితే దేవుడు అని చెప్తున్నాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచేతారని వాక్యం సెలవిస్తా ఉంది. మానవుడు వెతుకుతున్నాడు, తడువులాడుతున్నాడు, కానీ ఎక్కడ వెతుకుతున్నాడు? ఇహలోక బంధాల్లో వెతుకుతున్నాడు. నిత్యమైనటువంటి నిత్య జీవాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మానవుడు ప్రయత్నాలు చేస్తున్నాడు. దేవుణ్ణి వెతకాలని ప్రయత్నం చేస్తున్నాడు, దేవుణ్ణి కనుగొనాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎలా వెతకాలి, ఎప్పుడు వెతకాలి మనం పరిశీలన చేసినప్పుడు ఒకనొక దినమున దేవుడు దగ్గర ఒక సహోదరి తన యజమానురాల దగ్గర నుంచి పారిపోతూ ఉంది. ప్రియమైన దైవజనంగా హాగర్ అనే వ్యక్తి అబ్రహాము దగ్గర నుంచి పారిపోతూ ఉంది. అబ్రహాము శారాల దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉంది. అబ్రహాము పంపించి వేసినప్పుడు ఎడారిలో ఎక్కడికి వెళ్ళాలో తెలియనప్పుడు, ఏం చేయాలో తెలియనప్పుడు, అనుకున్న వారు ఎవరు లేనప్పుడు ఆ ఎడారిలో రోధిస్తూ వెళుతూ ఉంటే ఆమె వేదనను విని, ఆమె దుఃఖమును విని దేవాది దేవుడే ఆమె దగ్గరకు వచ్చి ఆమెను చూసి, హాగరు నువ్వెక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అని చెప్తున్నారు. ఈ లోకంలో మానవుడు కష్టాల్లో, వేదనలో, ఇబ్బందుల్లో అణిచివేయబడుతూ మరణ ఆంధకరమైనటువంటి వ్యాధులతో, రోగాలతో బాధపడుతూ ఈ లోకంలో ఒకవేళ దేవుణ్ణి వెదకలేని పరిస్థితుల్లో ఉంటే దేవాది దేవుడు అంటున్నాడు, నీకు ఒక కాలం ఉంది, నిర్ణయించాను నిన్ను విమోచించడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను ఉన్నతమైన శిఖరాలకు ఎక్కించడానికి నీ పట్ల ఒక ప్రణాళిక నేను కలిగి ఉన్నాను. ఎందుకనంటే నా స్వహస్తాలతో నిన్ను నిర్మించాను. నీ నాసిక రంధ్రాల్లో నీకు పిండముగా, నువ్వు తల్లి గర్భములో పిండముగా రూపించబడక మునిపే నిన్ను ఎరిగి ఉన్నాను, నిన్ను చూసి ఉన్నాను. నువ్వు నా సొత్తు, నువ్వు నా బిడ్డవు. కాబట్టి నేను నీ దగ్గరకు వచ్చి నిన్ను తడుతూ ఉన్నాను. హృదయం అనే తలుపు నొద్ద చాలా దినాల నుంచి దేవుడు తడుతూ ఉన్నాడు, తలుపు తీయమని. కానీ ప్రియమైన దైవజనంగా ఒక సహోదరి దేవుడు తన దగ్గరకు వచ్చి ఒక నిర్ణయ కాలమున దీవించుట కొరకు, ఆశీర్వదించుట కొరకు, అభిషేకించుట కొరకు, ఒక ఉన్నతమైన కృపతో నింపుట కొరకు వచ్చి, అమ్మా తలుపు తీయమ్మా, నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడాలమ్మా, నీతో చాలా విషయాలు చెప్పాలి, నీతో ముచ్చటించాలి, తలుపు అమ్మా అనంటే ఆయన దేవుడని గుర్తించక, ప్రభువు అని గుర్తించక, అయ్యా నేను అలసిపోయానయ్యా, నేను సమస్యలిపోయానయ్యా, నేను లేవలేనయ్యా, దయచేసి ఏం అనుకోద్దయ్యా అని చెప్తుంది. అలాగే వెతుకుతున్నాడు. అయ్యా అమ్మా నా తల మంచుకు తడిచినది, నా తల ఎండకు ఎండినది, అమ్మా నా తల వర్షానికి తడిసిందమ్మా, నాకు దయచేసి తలుపు తీయమంటే తలుపు తీయలా. చాలా సేపు తట్టి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆమెకు గుర్తుకొచ్చి, అయ్యో నా ప్రాణప్రియుడు, నా ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడైన దేవుడు మీరు ఎప్పుడన్నా చూసారా? అయ్యా మీరు చూసారా? అమ్మా మీరు చూసారా? అక్క మీరు చూసారా అని వెతకటం ప్రారంభించింది. వెతికి దొంగల చేతిలో పడి దోచుకోబడింది, దూషించబడింది, నెట్టివేయబడింది. ప్రియమైన సహోదరుడా, ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ సమయాన్న దేవుడు వాక్యంతో నిన్ను వెతుకుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వెతుకుతున్నాడు. నీవు ఇప్పటి వరకే చాలా వేదనతో ఉన్నావేమో, ఒకవేళ దుఃఖంతో ఉన్నావేమో, సమస్యల వడయాల్లో ఉన్నావేమో, ఇరుగు ఇబ్బందుల్లో ఉన్నావేమో, ఒకవేళ నీకున్నటువంటి అలవాట్ల నుంచి, పాపం అనే బానిసత్వం నుంచి, భయంకరమైన అలవాట్ల నుంచి ఒకవేళ విడుదల పొందలేక నిస్సహాయ స్థితిలో నాకు ఇంకా ఆశలు లేవని ఒకవేళ నువ్వు నిరాశ నిస్పృహలో ఉన్నావేమో, ఆగరు అదే చేస్తా ఉంది. నిరాశలో, నిస్పృహలో ఎక్కడికి వెళ్ళాలో తెలియక
తెలియక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ప్రయాణం చేస్తూ ఉంటుండగా ఆ సర్వశక్తి కలిగిన దేవుడు హాగరును చూచి అంటున్నాడు, హాగరు నువ్వెక్కడి నుంచి వచ్చావు, నువ్వెక్కడికి వెళ్తున్నావు అన్నప్పుడు, అయ్యా నా యజమానుడి దగ్గర నుంచి నేను పారిపోతున్నానయ్యా అని చెప్తున్నప్పుడు దేవాది దేవుడు ఏమన్నాడు తెలుసా, నీవు గర్భవతిగా ఉన్నావు, నీకు ఒక కుమారుడు పుడతాడు, నీకు ఇస్మాయేల్ అని పేరు పెడతావు అని చెప్పేసి నేను చెప్పినప్పుడు మరలా తిరిగి యజమానుడి దగ్గరికి వెళ్ళింది. దేవుడు వాగ్దానం చేసిన ప్రకారంగా ఇస్మాయేల్ పుట్టిన తర్వాత మరలా యజమానురాలు దృష్టికి నీచురాలుగా కనబడినప్పుడు మరలా తన యజమానుని చేత మరలా పంపించి వేస్తా ఉన్నాడు. అబ్రహాము కాస్త ఆహారం తీసుకున్నాడు, కాస్త నీటి బుడిలో నీళ్లు తీసుకున్నాడు, భుజాన్ని పెట్టి బిడ్డని తల్లిని సాగనంపించడం జరిగింది. అయితే ప్రియమైన దైవజనమా, చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత తీసుకెళ్లిన ఆహారం అయిపోయింది, నీళ్లు అయిపోయినాయి. అయితే చిన్నవాడు ఏడుస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ నాకు ఆహారం లేదు, ఇక్కడ నాకు దాహానికి లేదు, నాకెవరూ లేరు, అయితే నా పిల్లవాడు ఈ రోజు చనిపోతాడని ఇంటి అంత దూరం వెళ్ళి ఆమె ఏమవుతుందోనని అలా చూస్తూ ఉందట. కానీ ఆ చిన్న పిల్లవాడు ఏం చేస్తున్నాడనంటే దేవునికి మొరపెడుతున్నాడు. ఏ అరణ్యంలో అయితే దేవాది దేవుడు కనబడి వాగ్దానం ఇచ్చాడో మరలా అదే అరణ్యంలో ఆ సహోదరి వాగ్దానాన్ని మర్చి దేవుడు ఉన్నాడనే విషయం మర్చిపోయి, దేవుడు చూస్తున్నాడనే విషయం మర్చిపోయి ఆమె ఏడుస్తూ ఉంది, వేదన పడుతుంది, దుఃఖపడుతుంది. కానీ అక్కడ మరలా దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. హాగరు నీవెందుకు ఏడుస్తున్నావు, నీకేమొచ్చింది? ఆ చిన్న పిల్లవాడు ఉన్న చోట దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఆ దేవుడు ఆమె కన్నులను తెరిచినప్పుడు అక్కడ నీటి మడుగు కనబడటము, అయితే అద్భుతమైన రీతిలో ఆ కుమారుడికి తాగించడం జరిగింది. ప్రియమైన సహోదరుడా, ఏ దేశంలో ఉండి వర్తమానం వింటున్నావు, ఏ ప్రాంతంలో నీ వాక్యం వింటున్నావు, ఏ స్థితిలో ఉండి ఈ వాక్యాన్ని వింటున్నావు, అయితే దేవుడు నిశ్చయముగా నిన్ను చూస్తూ ఉన్నాడు, నువ్వు చేసినటువంటి పని ఫలభరితంగా ఉండలేదా? నువ్వు అణచివేయబడుతున్నావా, దూషించబడుతున్నావా, నెట్టివేయబడుతున్నావా, ఎటెల్లా నీకు ఏ అపజయమే నీకు కలుగుతూ ఉందా? భయపడకు, నీ కాలము సమీపించింది. యెహోవా నీ దగ్గరికి వచ్చాడు, ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఆయనతో సమీపంగా ఉండగా ఈ లోకంలో ఎవరికి చెప్పినా నీకు సహాయం లేకపోవచ్చు. కొండల తట్టు నా కనులెత్తి చూస్తున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చినని దైవజనుడు చెప్తూ ఉన్నాడు. అయితే నిన్ను సృష్టించిన సృష్టికర్త, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రాణప్రియుడు, నిన్ను విమోచించినటువంటి ఆ విమోచకుడు దేవుడు ఈ సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నన్ను వెతుకు, నీకు దొరుకుతాను, నన్ను వెతుకు, నీకు దొరుకుతా, నీ సమీపంగా ఉన్నాను, నీకు దూరంగా ఏ మాత్రం లేను, నేను నీకు సమీపంగా ఉన్నాను. ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. అయితే ప్రియమైన దైవజనం ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చూస్తే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో చూసినట్లయితే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొట్టమొదట వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. మొట్టమొదటిగా ఏమి వెతకాలి అని అంటే, ఏమి వెతకాలి? దేవుడు సమీపంగా ఉన్నాడు, ఆయన రాజ్యం నీకు సమీపంగా ఉంది, ఆయన ఆనందం నీకు సమీపంగా ఉంది, ఆరోగ్యం నీకు సమీపంగా ఉంది, ఆయన ఐశ్వర్యం సమీపంగా ఉంది, ఆయన కుడి చేతిలో సంపూర్ణమైన సుఖాలు ఉన్నాయి. అయితే ఎప్పుడు వెతకాలి, ఏమి వెతకాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీవు ప్రాణాత్మ శరీరాలతో ప్రభువుకి సమర్పించుకుని, ఫస్ట్ నీవు మొట్టమొదటి నీ జీవితాన్ని, నీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించి, అప్పుడు ఆయన చెరువులో ఉన్నప్పుడు ఆయన దగ్గరకు నీ వచ్చి నీకున్నటువంటి హలోక మాలిన్యం అంతా విడిచిపెట్టేసి దేవుని దగ్గరకు వచ్చి వెతకాలి. వెతికితే ఏం వెతకాలి? ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి. అప్పుడు ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా నీ దగ్గరకు వచ్చి ఉంచబడతాయి. నీవు దేవుని పాదాల దగ్గర మోకరించగలిగితే, రెండు చేతులు పైకెత్తి నువ్వు ప్రభుని స్తుతించగలిగితే, దేవుణ్ణి నీవు ఆరాధించగలిగితే, ఆయన రాజ్యాన్ని వెతకగలిగినట్లయితే, మొట్టమొదటిగా నీ జీవితంలో మొట్టమొదటి దినాన్ని, మొట్టమొదటి క్షణాన్ని, మొట్టమొదటి జీవితాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టినప్పుడు నీ దగ్గర సమస్తము కూడా ఆయన ఇస్తానని వాక్యం సెలవిస్తుంది. అయితే ఎప్పుడు వెతకాలి, ఎలా వెతకాలి? కీర్తన గ్రంథము 63వ అధ్యాయము మొట్టమొదటి వచనం చూస్తే, కీర్తన గ్రంథము 63వ అధ్యాయము మొట్టమొదటి వచనాన్ని గనక మనం చూడగలిగితే, దేవుణ్ణి ఎప్పుడు వెతకాలి? దేవా
నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెతికెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు వెతుకుతాడట? దావీదు రాజు అంటున్నాడు, దేవా నా దేవుడు నీవేనయ్యా, నీకన్నా ఈ లోకంలో ఏది ఎక్కువ కదయ్యా, వేకువనే నిన్ను వెతుకుతాను. ఉదయకాల అసలు మనం ఏం వెతుకుతున్నాం? ఉదయాన్నే ఎవరి మొబైల్ సెల్ ఫోన్ లో మెసేజ్ పెట్టారా, ఎవరు కాల్ చేశారా, ఏం మెసేజ్ ఉంది, ఇవే మన జీవితంలో వెతికేది. మొట్టమొదటగా నీ జీవితంలో, నీ బ్రతుకులో మొట్టమొదటగా లేచిన వెంటనే, ఎందుకంటే దేవాది దేవుడు తన యందు భయభక్తులు గల వారిని ఆశీర్వదించడానికి, తన యందు భయభక్తులు గల వారిని దీవించుట కొరకు ప్రతి ఉదయాన్న ప్రతి కుటుంబాన్ని దర్శిస్తా ఉన్నాడు. ప్రతి సమయంలో ఆయన చూస్తా ఉన్నాడు. నా కుమారుడా, నువ్వు ఎప్పుడు లెగిస్తావు, నీకు ఎప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పాలి, ఎప్పుడు నేను నా బ్లెస్ చేయాలని దేవాది దేవుడు రాత్రి పగలు ఒక్క క్షణమైన నిన్ను విడిచిపెట్టలేదు. రాత్రి పగలు నీ పక్కనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. మొట్టమొదటి నువ్వు లేచేది, వెతికేది ఆయన. మొట్టమొదటిగా ఆయన వెతకాలి. ఎప్పుడు వెతకాలి? 1వ దినవృత్తాంత గ్రంథము 16వ అధ్యాయం 11వ వచనం ప్రకారంగా ఆయన్ని 1వ దినవృత్తాంత గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం, ఒక ఆవిడ బంగారాన్ని కోల్పోయింది, పడేసింది. ఇల్లంతా చంద్రవందరగా ఉంది, కానీ ఎంత వెతికినా దొరకట్లా. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా బలాన్ని ఆశ్రయించండి. బలహీనుడుగా ఉన్నావా, శక్తిహీనుడుగా ఉన్నావా, నువ్వు ఈ దేవుని యొక్క బలాన్ని నువ్వు ఆశ్రయించమని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. నిత్యము ఆయన్ని వెతకాలి, ప్రతిరోజు వెతకాలి, ప్రతి క్షణము వెతకాలి ఆయన. ఎందుకంటే ఎవరికి దూరస్తుడు కాదు, అందరికీ సమీపంగా ఉన్నటువంటి దేవుడు, నీ చుట్టూ ఆవరించిన దేవుడు, నీతో ఉన్న దేవుడు, నీతో మాట్లాడుతున్నటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఒక రోజున ఒక సహోదరి బంగారాన్ని కోల్పోయింది, పడేసుకుంది, కానీ ఎక్కడ దొరకట్లే. ఇల్లంతా చంద్రవందరగా ఉంది. ఎంత వెతికినా ప్రయత్నం చేసినా దొరకనప్పుడు ఆమె ఏం చేస్తుందో తెలుసా? ఇల్లంతటిని ఊడ్చింది, ఒక చోట పోగు పెట్టింది. వాటన్నిటిని, ఆ చెత్త అంతటిని ఆ అగ్నితో అంటించినప్పుడు అదంతా కాలిపోయి ఒకటే మాత్రమే బంగారం మాత్రమే తల మెరుస్తూ ఉంది. నీ బంగారపు లాంటి విశ్వాసపు జీవితాన్ని ఒకవేళ ఈ లోకంలో చెత్త, ఈ లోకములో మాలిన్యము, ఈ లోకములో ప్రేమైన దైవచనంగా కోపము, అసహనము, వేదన, ఇరుకులు, ఇబ్బందులు, అబద్ధాలు, ఈ లోకమైనటువంటి సుఖాలు, సంతోషాలు, ఒకవేళ నేత్రాస, శరీరాస, జీవపు డమ్మంతో ఒకవేళ నువ్వు దేవుని వెతుకుతున్నావేమో, ఒకసారి అరికాలు మొదలకు నడుతు వరకు కలవరసులో కాచిన యేసయ్య రక్తంతో కడగబడి, నీవు పరిశుద్ధాత్మతో కడగబడి వెతికితే సర్వాధికారి దేవుడు తప్పకుండా నీ జీవితంలో ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మొట్టమొదటి దేవుని నీతిని, రాజ్యాన్ని వెతకాలి. రెండవదిగా వేకువనే వెతకాలి. మూడవదిగా ఆయనను నిత్యము వెతకాలి. అయితే ఏమి వెతకాలని దేవుడు కోరుకుంటున్నాడు? ఏమి వెతకాలని దేవుడు కోరుకుంటున్నాడు? కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 14వ వచనం చూస్తే, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 14వ వచనం మనం చూడగలిగితే అక్కడ దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 14వ వచనం, కీడు చేయుట మాని మేలు చేయము, సమాధానమును వెతికి దానిని వెంటాడాలి. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవాది దేవుడు ఏమి వెతకాలని కోరుకుంటాడంటే సమాధానాన్ని వెతకాలి. కీడు చేయటం మాని శత్రువుని ప్రేమించగలిగినప్పుడు, శత్రువుని ఆలింగనం చేసుకోగలిగినప్పుడు, శత్రువుని కొరకు ప్రార్థన చేయగలిగినప్పుడు సమాధానాన్ని వెంటాడి సమాధానాన్ని వెతకాలని వాక్యం సెలవిస్తుంది. ఇంకా కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 5వ వచనం చూసినప్పుడు ఆయన ఉపదేశములు వెతకాలని సెలవిస్తా ఉంది. మేము ఆమోష గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనం చూసినప్పుడు మేలులు వెతకాలని ఆయన ఆశపడుతుంది. అంత మాత్రమే కాదు, జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే సాత్వికమును వెతకాలని ఆశపడుతుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, సమాధాన పరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. దేవుని ఉపదేశము అంగీకరించి వారు తన జీవితంలో మేలును పొందుకోగలరు. వాక్యము ద్వారా వారి జీవితంలో కూడగట్టుకోగలరు. అయితే ఆమోసు గ్రంథంలో చెప్పబడిన ప్రకారముగా మేలును వెతకాలని సెలవిస్తా ఉంది. ఆయన ఎందుకు భయభక్తులు
కోరికలు గల వారి నిమిత్తము దాచి ఉంచినటువంటి మేలు ఎంతో గొప్పదని వాక్యం సెలవిస్తోంది. ఎలా వెదకాలని మనం పరిశ్రమ చేస్తున్నప్పుడు సిద్ధపడిన హృదయంతో మనం వెదకాలి. 2వ దినవృత్తాంత గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా, 30వ అధ్యాయం 19వ వచనం ప్రకారంగా సిద్ధపరిచినటువంటి హృదయంతో ఆయన వెదకాలి, ప్రార్థనా పూర్వకంగా వెదకాలి, ఆత్మతో వెదకాలి, సత్యముతో వెదకాలి. ప్రేమైన దైవజనమా, వెదికే వారికి దొరికేవాడై ఉన్నాడు. వెదికేవాడికి వారికి దొరికేవాడై ఉన్నాడు. ఆయన సమీపముగా ఉన్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. ఆయన సమీపముగా ఉండగానే ఆయన వేడుకో. దేవుని బిడా, సహోదరుడా, దేవుడు సృష్టించిన నిన్ను, నీ కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి చేతులు చాచి నేను పిలుస్తూ ఉన్నాడు. ఏనాడు విడిచిపెట్టలేదు బిడా. నువ్వు మందు తాగి పడిపోయినప్పుడు, నీవు భయంకరంగా హింసిస్తూ ఉన్నప్పుడు, హింసకు గురవుతున్నప్పుడు, లేక అవమానపు ఒడిలో ఉన్నప్పుడు, లేక నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు, ఒకవేళ నువ్వు లోకంలో వెతుకుతున్నావా? ఈ లోకంలో వెతుకుతున్నావా? గోడ కొరకు గుడ్డివారి వలె తడవలాడుతున్నారు. శాంతి కొరకు, సమాధానం కొరకు, ఆశీర్వాదం కొరకు తడవలాడుతున్నావా? ఉన్నతమైన కృప కొరకు వెదుగులాడుతున్నావా? దేవాది దేవుడు నీ దగ్గరకు వచ్చి నిర్ణయ కాలమున నీతో మాట్లాడుతున్నాడు. ఇది మిక్కిలి అనుకూలమైన సమయము, ఘన రక్షణ దినము. ఆయన సమీపంగా ఉన్నాడు. ఒక రోజున ఒక గుడ్డివాడు యేసయ్య అలా వెళ్తున్నాడని ఆ నోట ఈ నాట విని, ఆ జనాల సప్పులు విని, అయ్యా నజరుడైన యేసు నన్ను దాటిపోవద్దయ్యా, నజరుడైన యేసు నన్ను దాటిపోవద్దయ్యా అని పిలుస్తూ ఉన్నాడు, బిగ్గరగా అరుస్తూ ఉన్నాడు. అయితే ఈ స్వరము దేవునికి వినబడింది. చాలా మంది అపహాసం చేస్తున్నారు. ఆయన దేవుని కుమారుడయ్యా, ఆయన దేవుడయ్యా, నీ మాట ఎందుకు వింటాడు, నువ్వు గుడ్డివాడవు, నీ దగ్గరికి ఎందుకు వస్తాడు అని అన్నప్పుడు అందరూ హేళన చేస్తున్నప్పుడు సరే ఆ సహోదరుడు దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించాడు, దేవుని మొరపెట్టడం ప్రారంభించాడు, దేవుని పిలవడం ప్రారంభించాడు. అయితే పిలిచినటువంటి దేవుడు స్వరం విన్న దేవుడు ఆగిపోయాడు. వెనకకు వచ్చి నీకేం కావాలి అని అడిగినప్పుడు నేను చూసే భాగ్యం కావాలన్నాడు. అప్పటి వరకు తన జీవితంలో వెలుగు తెలియదు, అప్పటి వరకు సంతోషం తెలియదు, అప్పటి వరకు ఆనందం తెలియదు, అప్పటి వరకు లోకం ఎలా ఉంటుందో తెలియదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే వచ్చి యేసయ్య తాకాడో, యేసయ్య ముట్టాడో, ఆయన మాట సెలవు చొప్పున చూపు వచ్చింది, అద్భుతం జరిగింది. ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. ఇది మిక్కిలి అనుకూల సమయము. దేవుణ్ణి వెతకడానికి, ఆయన రాజ్యాన్ని వెతకడానికి, ప్రతి దినాన్న ఆయన వెతకడానికి సమాధానం దగ్గరకు ఉంది. చాలా సమస్యలతో ఉన్నావు, చాలా ఇబ్బందులతో ఉన్నావు, వర్తమానం వింటున్నావు, ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నా నీకు సమాధానం రావటం లేదు, ఎవరు నీకు మాట్లాడేవారు లేరు, నీకు సహాయం చేసేవారు ఎవరు లేరు, చాలా నిస్సహాయ స్థితిలో నీవు ఉండిపోయావు, చాలా వేదనతో నీవున్నావు. కానీ సర్వశక్తి గల దేవుడు నీ కొరకు కల్వరి శిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచినటువంటి దేవుడు నిన్ను చేతులు చాచి పిలుస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నిన్ను ఆయన సమాధానంతో నింపాలని, నిన్ను ఆయన నీ హృదయ వాంఛను తీర్చాలని, నిన్ను మేలుతో నింపాలని, నీకు సాత్వికంని ఇవ్వాలని, ఉన్నతమైన కృపను, ఆయన రాజ్యాన్ని ఇవ్వాలని, ఆయన బిడ్డ కావాలని స్వీకరించాలని, నిన్ను ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నావో ఆ సమస్య నుంచి విడిపించాలని, ఏ వ్యాధితో బాధపడుతున్నావో ఆ వ్యాధి నుంచి విడుదల కలిగించాలని, ఎక్కలేని ఎత్తైన కొండపైకి నిన్ను ఎత్తి నిన్ను శక్తితో నింపి నిన్ను దీవించాలని ఆశపడుతున్నాడు. ఎదుగుదామా? యేసయ్యని పిలుస్తావా? నువ్వు ఉన్న పాటున, ఉన్న చోటున మోకరించి కన్నీరు కాచి యేసయ్యని ప్రార్థించినట్లయితే దేవుడు నీవున్న చోటున, నీవెక్కడైతే ఉన్నావో, ఏ స్థలంలో ఉన్నావో అక్కడ దేవుడు నీతో ఉన్నాడు. దేవుడు నిశ్చయముగా నీ జీవితంలో మేలు చేస్తాడు, అద్భుతం చేస్తాడు, నీకు కనిపిస్తాడు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, ఈ వర్తమానం ఎవరైతే విన్నారో వారి హృదయాలను స్థిరపరచండి, వారిని సిద్ధపాటు చేయండి. మీరు వారికి మీ ప్రత్యక్షతను అనుగ్రహించండి. వారి సమాధానమును, ఆ యొక్క ఐశ్వర్యమును, ఘనతను, ఉన్నతమైన కృపతో నింపి ప్రతి ఒక్క సమస్యల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి విడిపించి నిత్య కృపతో నింపి నిత్యము వారితో ఉండి వారిని మీ రాజ్య వారసులుగా తీర్చిదిద్ది మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని, ఎవరైనా బలహీనంగా ఉండి వర్తమానం వింటుండి ఇప్పుడు యేసునామమున స్పష్టపరుస్తున్నాం. దురాత్మ శక్తితో పీడింపబడుతూ ఈ వర్తమానం వింటి యేసునామమున విడుదలను ప్రకటిస్తూ మీ నామఘనత కొరకు అద్భుతం చేసి నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున అయా బిడ్డలందరూ మిమ్మల్ని వెతికేవారిగా, మీరు బిడ్డలందరూ మీ రాజ్యం వారసులుగా సిద్ధపరిచేవారిగా, భూమిపై ఉండగానే పరలోక రాజ్యాన్ని ఆనందాన్ని అనుభవించేవారిగా కృప చూపించమని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున దీవించి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.